ఈరోజు మనం మెన్ కాస్ట్ క్లైంబింగ్ స్టేర్స్ ప్రాబ్లం చూద్దాం. యూఆర్ గివెన్ ఇంటీజర్ array cost where cost I is the cost of ith step on the staircase. Once you pay the cost, you can either climb one or two steps. You can either start from zero or step with index 1. ఓకే, అయితే ఇక్కడ నుంచి అన్న స్టార్ట్ చేయొచ్చు, ఇండెక్స్ ఇక్కడ నుంచి అన్న స్టార్ట్ చేయొచ్చు, 0th ఆర్ ఐ ఫస్ట్ ఇండెక్స్ స్టార్ట్ చేయొచ్చు. సో 1 నుంచి స్టార్ట్ చేసినందుకు ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేసినందుకు డైరెక్ట్ టాప్ వెళ్ళిపోతే మనకి మినిమం కాస్ట్ 15 వచ్చింది. అదే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినందుకు ఇక్కడ కన్నా ఎంటర్ కావచ్చు, ఇక్కడ కన్నా కావచ్చు. సో ఇక్కడికి అయింది అనుకో 1కి 30 అవుతుంది. సో దాని బదులు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేసింది కాబట్టి మనకి 15 వచ్చింది. సో ఈడ చూస్తే ఈడ అండర్లైన్లో ఉన్నాయన్నీ లోయెస్ట్ కాస్ట్ పాత్ అనమాట. ఈడ మనకు 6 వచ్చింది పాత్. ఇప్పుడు ఇదే ఇక్కడ చూసుకుంటే అయితే మనం ఇప్పుడు టాప్ పొజిషన్ తీసుకున్నాం అనుకో, ఈడ 1 స్టెప్ నుంచి రావచ్చు, 2 స్టెప్ నుంచి రావచ్చు. అయితే ఈ టాప్ కాస్ట్ యాక్చువల్లీ ఈడ -1 స్టెప్ -2 స్టెప్స్ ప్లస్ చేస్తే సారీ ఈ రెండిట్ల మినిమమే ఈ టాప్ కాస్ట్ అనమాట. ఎందుకంటే ఈ నుంచి జంప్ చేయగలుగుతాడు, ఈ నుంచి జంప్ చేయగలుగుతాడు. ఇక్కడ వరకు వాల్యూ వచ్చింది, ఇక్కడ వరకు వాల్యూ వచ్చింది, మినిమం ఏది ఉంటుందో అదే మన ఫైనల్ రిజల్ట్ అనమాట. అయితే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం అనుకో, మనకి ఎట్లుంటాయంట ఆప్షన్లు, 1 నుంచి స్టార్ట్ చేసినాం అనుకో మనం డైరెక్ట్ 100కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే 1కి మళ్ళీ 1కి జంప్ చేయొచ్చు, ఇట్లా జంప్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి ఇట్లా జంప్ చేసుకోవచ్చు. సో ఆడ కూడా మనకు ఒక 1కి ఈ 1కి వెళ్ళిపోవచ్చు, ఈ 1 నుంచి ఈడికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఈ 1కి వెళ్ళిపోవచ్చు. ఇట్లా ప్రతి దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 2n కాంప్లెక్సిటీ. కానీ సబ్ ప్రాబ్లంలా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం, కానీ ఇక్కడ నుంచి 2 టైమ్స్లో ఆల్రెడీ మళ్ళీ నెక్స్ట్ టైం వస్తున్నాం కదా. సో అది స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ వస్తున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం, తర్వాత ఇక్కడ నుంచి కూడా మనం 2 వేస్ చూస్తున్నాం అనమాట. 2 స్టెప్స్ కూడా చూస్తున్నాం, 1 స్టెప్ కూడా చూస్తున్నాం. ఇక్కడ నుంచి కూడా మనం 1 స్టెప్ చూస్తున్నాం, 2 స్టెప్స్ చూసుకుంటున్నాం. సో మనం ఈ సబ్ ప్రాబ్లమ్ని స్కిప్ చేయడానికి మనం మెమోరైజేషన్ యూజ్ చేసుకుంటాం, విచ్ ఈస్ హ్యాష్ చూసుకుంటాం. పైథాన్లో డిక్షనరీ అంటారు. సో ఆ డిక్షనరీలో మనం ఈ స్టెప్ ఏదైతే థర్డ్ స్టెప్ ఉందో థర్డ్ స్టెప్ వాల్యూని ఆల్రెడీ సేవ్ చేసుకుంటాం, ఒక కీ తోటిని సేవ్ చేసేసుకుంటాం, ఎంత నెంబర్ కానీ. సపోజ్ 2 అనుకుందాం. మళ్ళీ వచ్చినప్పుడు ఆ 2 వాల్యూ యూజ్ చేసుకొని ప్లస్ చేసేసుకుంటే మనకు డైరెక్ట్గా స్టెప్స్ వచ్చేస్తాయి అన్నమాట. రిజల్ట్ మనకు n కాంప్లెక్సిటీలోనే వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రాబ్లంకి వచ్చేసి చూస్తే మనం మినిమం కాస్ట్ వచ్చేసి a, b తీసుకున్నాం అనుకో, కాస్ట్ ఆఫ్ కండిషన్ n వచ్చేసి కాస్ట్ లెంత్, ఇంకా a, b ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి తీసుకుంటాం. తర్వాత థర్డ్ ఎలిమెంట్ నుంచి nth ఎలిమెంట్ వరకు మనం a, b అంటే లాస్ట్ 2 ట్రాక్ చేస్తాం అన్నమాట. లాస్ట్ 2 స్టెప్స్ ట్రాక్ చేస్తాం. లాస్ట్ 2 స్టెప్స్ అంటే మనం ఇంకో థర్డ్ స్టెప్కి BA అయిపోతుంది, B వచ్చేసి A అయిపోతుంది. B వచ్చేసి మినిమం కాస్ట్ ఆఫ్ A, B ప్లస్ కాస్ట్ ఆఫ్ I. ఇప్పుడు మనం లాస్ట్కి రిటర్న్ చేసేది A, B డాట్ మిన్. ఇప్పుడు డిఎఫ్ఎస్ తీసుకుంటే టాప్ డౌన్ డిఎఫ్ఎస్ కాస్ట్ కాస్ట్
ఇక్కడ మెమో కూడా పంపుదాం. మెమో వచ్చి హ్యాష్ కామా మెమో. కానీ మనం మెమోల -1 కామా, ఎందుకంటే లాస్ట్ 2 స్టెప్స్వి కావాలి కరెంట్ టాప్. సో మినిమం కావాలి మనకు. సో వచ్చేసి మనం తీసుకుంటే కాస్ట్ వచ్చేసి బేస్ కేస్ వచ్చేసి రిటర్న్ 0 memo, return memo of memo includes memo of equal to -1 -2 minimum plus cost. అంతే.